ఇచ్చినా మనం చేయాల్సింది కరెక్ట్ గా చేసి మన జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదే విధంగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఒక్క ఓటు కూడా మనం ఎక్కడ మిస్ అవ్వకుండా కేర్ఫుల్ గా తీసుకొని రావాలని, మీ అందరి బాధ్యతగా తీసుకొని మీరు ముందుకెళ్ళాలని మా అన్నదమ్ములని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన తల్లి అంటే మన ఇంట్లో మన తల్లికి ఎంత వాల్యూ ఇస్తాం మనము. మన ఇంట్లో ఒక తల్లి స్థానము, ఏ స్థానం ఎవరికి ఇచ్చినా ఒక తల్లి అనే ఆమెకి మనం ఎంత గౌరవము ఎంత విలువిస్తాం. అదేలాగా మనకి వైఎస్ఆర్ పార్టీ అంటే మనకి తల్లితో సమానం. మన పార్టీకి మనం ద్రోహం చేస్తే మన తల్లికి మనం ద్రోహం చేసినట్టు భావించాల. కాబట్టి ప్రతి ఒక్కరు మన కోసం కష్టపడే జగన్ కోసం మీరందరూ కష్టపడాలా, మనందరం దాంట్లో ముందుండాలా. జగన్ కోసం మనమందరం కష్టపడి ముందుకు పెట్టి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, ఎక్కడన్నా చిన్న చిన్న మనస్కష్టాలు ఏమైనా ఉన్నా కూడా దయచేసి ఇక్కడికి వదిలేసి ఇంకైనా జగన్ కోసం మరి కష్టపడి ముందుకెళ్ళి అన్నది ముఖ్యమంత్రి చేసుకునేటట్లు ప్రతి ఒక్కరు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేలాగా డిజిటలైజేషన్ లో కానివ్వండి, క్యూఆర్ కోడ్ లో స్కానింగ్ లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో మీరందరూ ఎంతో మాకు కోఆపరేట్ చేస్తారు, హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అన్ని విషయాల్లో నాకు ముందుకొచ్చి మమ్మల్ని నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మనమందరం కలిసి ముందుకెళ్దాము. ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా నేను చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్ మన పార్టీని తల్లితో సమానంగా చూసుకొని మీ ఇంటి బిడ్డలను ఆశీర్వదించి మీరందరూ